కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అరటి రైతు బలయ్యాడు. గత కొన్ని రోజులుగా అరటికి గిట్టుబాటు ధరలు కల్పించాలని ఓవైపు రైతులు, ఇంకోవైపు వైసీపీ నాయకులు ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. లక్షల రూపాయలు పెట్టి సాగు చేసిన పంటకు కనీసం పెట్టుబడులు కూడా రాకపోవడంతో రైతులు కుంగిపోతున్నారు. ఈ క్రమంలో పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో నాగలింగం రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట్లో రైతుగా ఉన్న నాగలింగం ఆ తర్వాత అరటి వ్యాపారం చేస్తున్నారు. అయితే అరటికి గిట్టుబాటు ధరలు లేక అప్పులు పాలవడంతో భార్యకు వీడియో సందేశం పంపి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగలింగం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఇవాళ ఉదయం గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం చేసి పంపారు. వాస్తవంగా ఇవాళ 10 గంటలకు పోస్టుమార్టం చేయాల్సి ఉండేది. కానీ 8 గంటలకే పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పుట్లూరు మండల వైసీపీ కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి మృతదేహాన్ని బుక్కరాయ సముద్రం మండలం దయ్యాల కుంటపల్లి వద్ద అడ్డుకున్నారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రైతు ఆత్మహత్య చేసుకుంటే ఇంత గోప్యంగా పోస్టుమార్టం నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వం దీనిని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు చేస్తారు శవాల మీద. మేము చూడడానికి ఉండేదా మీరు రోడ్డు మీద కదా సార్? మీరే చెప్పండి, మీరు ఏమన్నారు? ఏమి బాగాకుంటే ఆయన బాగాకుంటే ఎట్లా బాగుంటుంది? నీవన్నీ టెన్షన్ పెట్టే సార్ పోలీసులు మీరు ఇవన్నీ టెన్షన్ పెడితే వాళ్ళు కానీ వెళ్ళిపోతారు. టెన్షన్ కాక ఏమో సార్ ఇప్పుడు సడన్ గా వాళ్ళంతా పొద్దున ఆలోచన చేయగానే ఎట్లా ఏమైనా కుటుంబంలో మీరే ప్రెజర్ పెడితే వాళ్ళు ఏమైపోతారు? ప్రెజర్ పెట్టారు. ఇది ప్రెజర్ కదా, ఏంది ఇది ప్రెజర్ కాక ఏముంది? ఊర్లో ఏది చూస్తారు వాళ్ళు ఏమైపోలా? ఇప్పుడు చనిపోయిన భారం ఎట్లా చనిపోయింది? ఇంకా ఉన్నోళ్ళని కానీ చంపే తయారైతున్నారు. ఇప్పుడు రైతులు అంటే అంత ఈజీగా అయిపోయింది. మీరు రైతులు అంటే ఏం కన్నా నువ్వు చెప్పిన రాత్రి ఏం చెప్పినా మీరు 10 గంటలు అవుతుంది 11 అవుతుంది అన్నారు. నైట్ చేస్తారా? నైట్ చేస్తారా? మేము పంపిస్తాం. మేము ఎక్కడ పెట్టాం లేదు. మాకు అవసరం లేదు సార్, మాకు అవసరం లేదు. ఉండండి సార్, సీరియస్ ఊర్లో చూసేది కాదు, పరామర్శించే వాళ్ళు నువ్వు చాలా నాకు అర్థం కాలేదు. ఇది నేను కానీ మీకు ఇన్ఫర్మేషన్ మీరు ఒకటి మీరు మాకు రాత్రి ఏమన్నారు? ఊర్లోకి వచ్చినా చూపిస్తాను. మీరు ఊర్లోకి వచ్చి చూపించేది కాదు, వీళ్ళని ఎందుకు ప్రెజర్ చేస్తున్నారు? ఇప్పుడు ఆడ ప్రెజర్ చేసి కదా మీరు వేసుకొచ్చినది. ఆడ అతన్ని బాడీ ఏముండదు, ఏ విధంగా చనిపోయినా మేము ఒకటి చెప్తున్నాం సార్, మేము ఆపేది కాదు సార్. మేము ఒకటి